మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా, వారమంతా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి, నడిపించి, పోషించి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అనేక రకాలైన ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రమాదాల నుంచి, అన్నిటి నుంచి తప్పించి మరొక నూతనమైన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను పత్రిక, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ ఆదరణకరమైన వాగ్దానం మొదటి జామున దేవుడు మనకిస్తున్నాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి చాలామంది వాగ్దానాలు చదవరు, బైబిల్ చదవరు, ధ్యానం ఉండదు, ప్రార్థన ఉండదు, అలా ఈరోజు ఇలా గడిచిపోయిందిలే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రకరకాల మెంటాలిటీలు కలిగిన మనుషులు భూమి మీద ఉన్నారు. కానీ దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. అది మనలాంటి వాళ్ళని. మరి ఉదయాన్నే లేవగానే దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యం చదువుకుంటూ, మరి ఆదరణకరమైన వాగ్దానాలు ధ్యానించుకుంటూ ఇలా చేయడం వల్ల దేవుని కృప కాపుదల మన పట్ల సమృద్ధిగా ఉంటుందన్నమాట అండి. మరి అలాగా మన పట్ల మరి దేవుడు కృమ్మరిస్తున్నాడు అంటే అది దేవుని యొక్క కాపుదల కృపనండి. మరి ఈ దినమంతా కూడా మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు దేవుడు మెండుగా మనకు అనుగ్రహిస్తాడు. మరి లోకమునకు వెలుగును వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటానని వారితో చెప్తున్నాడండి. మరి లోకాన్ని వెంబడించకూడదండి. మరి శారీరకంగా మరి మనము ఉండకూడదు, ఆత్మీయంగా ఉండాలి, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అలా నడుచుకొని జీవించినట్లయితే మరి వెలుగు అనేది మనతో ఉంటుంది, జీవపు వెలుగు మనతో మరి నిత్యము ఉంటుంది అనమాట అండి. అలా ఉన్నట్లయితే మనము పరలోకానికి వారసులుగా మనము చేర్చబడతాము. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు పంపండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క దైవాశీర్వాదాలు మెండుగా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.